విశాఖపట్నంలో మాజీ మంత్రి బండారు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బండారు సత్యనారాయణ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడంతో వారిని టీడీపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. 41A నోటీసులు ఇవ్వకుండా సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసేందుకు రావడం ఏంటని టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఎందుకు అరెస్టు చేస్తారంటూ మండిపడ్డారు. పోలీసులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో ఇంట్లోనే సత్యనారాయణ సత్యాగ్రహ దీక్షకు కూర్చున్నారు. దీక్షలో గంటా ఎమ్మెల్సీ రామారావు పాల్గొన్నారు. ఎటువంటి ఆన్స్పెక్టర్ బయలు కానీ దేనికి వెళ్ళకుండా నేను తప్పు చేయనప్పుడు ఎందుకని చెప్పేసి ముందుకు వచ్చిన వ్యక్తి, అలాంటి నడిపిస్తున్న వ్యక్తి, నాయకులుగా క్రమశిక్షణలో నడుస్తున్న పార్టీ అందరూ. కాబట్టి మేము లీగల్గా ఎప్పుడు మేము డీవేట్ అమ్ము. ఇక్కడ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, రోజా విమర్శించారు అని విమర్శించడం కూడా వ్యక్తిగత విమర్శలు ఏమీ చేయలేదు. మీరు ఒక్కసారి చూసినట్లయితే ఆవిడ కంప్లైంట్ ఇస్తే బాగుండేది. ఆవిడ కంప్లైంట్ ఇవ్వదు, ఎవరితోనూ దారంటిపోయిన వ్యక్తులతో ఒక కంప్లైంట్, ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించడం, దాని ద్వారా కేసు కట్టడం. ఒకటి ఆ పెట్టిన సెక్షన్లన్నీ కూడా చదివి వినిపిస్తాను మీకు. ఇది నగరపాలెం, గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ వారు కేసు రిజిస్టర్ చేశారు. అక్కడ దాని ప్రకారంగా పెట్టిన సెక్షన్లు కూడా ఒకదానికి కూడా సంబంధం లేదు. 153A, 354A, 504, 505, 506, 509, 499, 67 IT యాక్ట్ కింద పెట్టడం జరిగింది. దగ్గర చాలా సెక్షన్లు మాట్లాడింది ఒకవేళ ఇదైతే 506, 509 వస్తాయి తప్పించి ఎవరిని రెండు గ్రూపుల మధ్య, ఈ సెక్షన్ల యొక్క ఉద్దేశం ఏంటంటే రెండు గ్రూపుల మధ్య వ్యక్తిగత దేశాలు పెంచడానికి గ్రూపుల కింద. విశాఖపట్నంలో మాజీ మంత్రి బండారు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బండారు సత్యనారాయణ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడంతో వారిని టీడీపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. 41A నోటీసులు ఇవ్వకుండా సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసేందుకు రావడం ఏంటని టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఎందుకు అరెస్టు చేస్తారంటూ మండిపడ్డారు. పోలీసులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో ఇంట్లోనే సత్యనారాయణ సత్యాగ్రహ దీక్షకు కూర్చున్నారు. దీక్షలో గంటా ఎమ్మెల్సీ రామారావు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. శ్రీరామ్. శిరీష, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున బండారు సత్యనారాయణ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లే మార్గాలన్నింటినీ కూడా బారికేడ్లతో పూర్తి స్థాయిలో కూడా మూసివేశారు. ప్రధానంగా మంత్రి రోజా పైన బండారు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ మహిళా కమిషన్ సంబంధించిన చైర్పర్సన్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ కోవలోనే గత అర్ధరాత్రి పోలీసులు బండారు సత్యనారాయణ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న బండారు ఇంటి లోపలికి వెళ్లి కుటుంబ సభ్యులతో సహా లోపల నుంచి గడియ పెట్టుకున్నారు. దీంతో రాత్రి నుంచి కూడా ఈ నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ లోపలనే టీడీపీ శ్రేణులందరూ విషయం తెలుసుకుని బండారు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకునే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుతో పాటుగా ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు వంటి నేతలంతా కూడా బండారు ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు సంఘీభావంగా నిలిచారు. అయితే 41A నోటీసులు ఇవ్వటానికి వచ్చామని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ లాయర్లు మాత్రం 41A నోటీసులు ఇవ్వటానికి కాకుండా నేరుగా అరెస్ట్ చేయడానికి వచ్చారని, పోలీసులు బనాయించిన సెక్షన్లన్నీ కూడా 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేవే కాబట్టి వాటికి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చని, అయినా కానీ పోలీసులు ఇంత హడావుడి చేస్తున్నారని వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. మొత్తానికైతే ఏ క్షణంలో అయినా బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయవచ్చు అనే వదంతుల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరికొద్దిసేపట్లో బండారును అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.